Hello guys, welcome back to my channel. This is Tanzil Vlog. Welcome back to the vlog. So guys, after 2 months తర్వాత after 3 months అయిపోయింది guys మనం వీడియోస్ అయితే చేసి. సో ఈ 3 months ఎందుకు వీడియో ఆపాల్సి వచ్చిందంటే, సో దానికి పెద్దగా రీజన్ అంటూ ఏం లేదు. నేను ఒక కొత్త ప్లేస్కి అయితే షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. సో దానివల్ల కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్, సో దానివల్ల అయితే వీడియోస్ అయితే అసలుకి షూట్ చేయలేకపోయాను. నాకు కూడా టైం మధ్య అయితే కుదరలేదు. సో చాలాసార్లు అయితే ట్రై అయితే మనం అంటే వ్లాగ్స్ తీయాలి అని చెప్పేసి రైడ్కి వెళ్దామని అనుకున్నాం. బట్ సమ్ ఆ మధ్యలో ఏదో ఒక వర్క్ పడిపోవడం మళ్ళీ, సో ఇలా అయితే అయిపోయింది. సో అందువల్ల అయితే మనకు 3 months అయితే డిలే అయిపోయింది గైస్. సో ఇప్పటి నుంచి అయితే మనకైతే మళ్ళీ అలా ఉండదు. సో ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అంటే డైలీ అంటే ప్రతిరోజు రావు. సో టూ డేస్కి ఒకసారి, త్రీ డేస్కి ఒకసారి అయితే మన బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో కొత్త వారు ఎవరైనా వస్తే మాత్రం డూ సబ్స్క్రైబ్ గైస్. ఇంకోటి మనకు అప్గ్రేడ్ ఏంటంటే, మన పాత వీడియోలు చూస్తే గైస్ మీకు ఈ వ్యూ అనేది ఇలా కనిపించదు. సో ఇది ఇప్పుడు మనం చూస్తుంది గోప్రో వ్యూ. సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, సో అందరికి ఐడియానే ఉంది. బట్ ఇది మన ఛానల్ అయితే చాలా బిగ్ అప్గ్రేడ్ గైస్. సో ఈ మొబైల్ తీసుకోవడానికి అయితే కొంచెం టైం పట్టింది అనుకోవచ్చు. ఈ పాత మొబైల్ చూస్ చేసినప్పుడు మాత్రం ఈ డూమ్ దగ్గర నుండి అటు ఫ్రంట్ కు మాత్రమే కనిపించేది. ఈ హ్యాండిల్ బార్స్ ఇవన్నీ అయితే ఏం కనిపించకపోతుండే. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడేవారు కాదు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ డూమ్ కనిపించి ముందు వెహికల్స్ మాత్రమే కనిపించేసరికి ఎవరైతే సరిగ్గా చూసేవారు కాదు. సో దానివల్ల నాకు వ్యూస్ కూడా ఈ మధ్యలో అయితే ఎక్కువ రాలేదు. సో ఇక నాకు వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్, అది కూడా ఒక కారణం. దానికి ఇంట్రెస్ట్ అయితే పోయింది మొత్తానికి. సో ఇక ఈ 3 months ఏం చేసినామంటే, ఒక కొన్ని రోజులు నా ఇక డ్యూటీ ప్రాపర్గా చేసుకుంటూ సో ఈ మొబైల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు నేను షూట్ చేస్తున్నది అయితే మొబైల్ గైస్, గోప్రోలు అయితే కాదు. సో ఇంకొద్ది రోజుల తర్వాత మనం గోప్రోకి అయితే అప్గ్రేడ్ అవుతాం. సో దానికి ఇంకొంచెం టైం పడుతుంది. నార్మల్గా అయితే ఒక మొబైల్ తీసుకొని షూట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ మొబైల్లోనే షూట్ చేస్తున్నా. అయితే పాత వీడియోస్ కి దీనికి ఇంకో డిఫరెన్స్ ఏంటిదంటే, మనకు మాట్లాడడం కూడా అంటే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇంకేదైనా వ్యూస్ అంటే వ్యూ చూపించడం కానీ ఇలాంటివి సరిగ్గా చేయలేకపోయేవాడిని. అంటే కొంచెం చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి కొంచెం చాలా ఎక్కువ స్ట్రగుల్ అనిపించేది అప్పుడు. బట్ ఇప్పుడు కొంచెం ఇన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం వల్ల ఇప్పుడైతే కొంచెం ప్రాపర్ గా మాట్లాడగలుగుతున్నా. మనకు కొంచెం మాట్లాడడానికి ఒక కంటెంట్ అయితే దొరికింది. సో ఇదన్నమాట గైస్. అయితే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే, మనం ఒక చిన్నగా హైటెక్ సిటీ అయితే రైడ్ ప్లాన్ చేసినాం. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇది కూడా అంటే వ్లాగ్ తీయాలనుకుని అయితే తీస్తున్నాం, బట్ హైటెక్ సిటీ వెళ్ళాలని మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా. సో ఇప్పుడైతే హైటెక్ సిటీ వెళ్దాం. సో జస్ట్ వ్యూ చూడడానికి. ఇప్పుడు నేను కొత్త ఏరియా ఏదంటే, ఇప్పుడు నేను ఉంటుంది అయితే విద్యానగర్ ఏరియా అన్నమాట. సో ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను మళ్ళీ హైటెక్ సిటీ అయితే వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళాను, బట్ ఆ రోజు ఒక వీడియో ఉంటుంది ఒకసారి మన ఛానల్లో, ఒకసారి వీలైతే అది కూడా చూడండి. అయితే ఏమైందంటే, సూపర్ బైక్స్ చూద్దామని చెప్పేసి నేను అప్పుడు హైటెక్ సిటీ అయితే వెళ్ళాను. బట్ ఆ రోజు ఏంటంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది గైస్. సో ఆ రోజు నాకు తెలిసి సిఎస్కే అని కూడా, సో ఆర్సీబీ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఆర్సీబీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ రోజు ఎక్కువ రైడర్స్ కూడా బయటికి రాలేదు, ఎందుకంటే ఆ రోజు మ్యాచ్ జరుగుతున్న వల్ల ఎవరైతే ఏం బయటికి రాలేదు. సో నేను వెళ్ళాను, బట్ ఆ రోజు G900 ఇది ఒకటైతే కనిపించింది. సో ఆ రోజు కొంచెం ఇక నార్మల్గా తిరిగి వచ్చేసినాం, మరి ఇక వెళ్ళలేదు. మొన్న సండే రోజు కూడా వెళ్దామని అనుకున్నా, కానీ ఆ రోజు కూడా నాకు కొంచెం పని మారడం వల్ల అయితే వెళ్ళలేకపోయినా. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, బట్ సూపర్ బైక్స్ అయితే చూడడానికి కాదు, జస్ట్ మనం ఒక బ్లాగ్ షూట్ చేసుకోవడానికి మాత్రమే. సో ప్రతిసారి లాగే ఇప్పుడు ఒప్పుకొని వెళ్ళకుండా, సో నాతో ఇప్పుడు తోడుకు ఒక ఫ్రెండ్ వస్తున్నాం. అంటే అతను ఒక సపరేట్ బైక్ ఏం తీసుకొని రావట్లేదు, నా బ్యాక్ సైడ్ కూర్చున్నాడు నా బైక్ పైన. సో ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు హైటెక్ సిటీ వెళ్ళి ఏం చేద్దామంటే, నార్మల్గా ఒక టీ అన్నా కాఫీ అన్నా తాగేసి వద్దాం. సో అంటే కేఫీ అని కాదు, జస్ట్ బయట రోడ్ సైడ్కి అయినా సరే ఒక టీ ఆర్ కాఫీ తాగేసి తాగుదాం. ఇప్పటికి చాలా డేస్ అవుతుంది, మేబీ ఒక 2 months అనుకుంటా అక్కడికి వెళ్ళకుండా ఉండి.
ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాం గైస్ ఫైనల్లీ. సో ఇప్పుడైతే ట్యాంక్ బండ్ దగ్గర దాకా అయితే వచ్చేసినాం. చూడండి గాయస్, అసలు ఎంత క్రేజీగా అనిపిస్తుందో ఈ లొకేషన్. హైదరాబాద్కి వచ్చినామంటే ఈ లొకేషన్ అసలు హైదరాబాద్ కి క్రేజీగా కనిపించే లొకేషన్స్ అంటే మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే రెండు ఉన్నాయి. ఒకటి హైటెక్ సిటీ, ఇంకోటి వచ్చేసి ట్యాంక్ బండ్. సో ఇక్కడ ఈ ప్లేస్ వస్తే మాత్రం కొంచెం ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. మధ్యలో ఇక్కడికి కూడా రావడం తగ్గించేసిన, ఎందుకంటే హైటెక్ సిటీలో ఉన్నప్పుడు కొంచెం ఇది లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అలా రైడ్ చేసుకుంటూ టైం పాస్ కి ఇక్కడికి వచ్చేవాడిని. బట్ ఇప్పుడు నేను ఉండే ఏరియాకు ట్యాంక్ బండ్కి జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. సో దానివల్లనే నేను రాలేకపోతున్నా ఇప్పుడు. అంటే డైలీ అంటే నార్మల్ ఇక్కడే తిరుగుతూ ఉంటాం కదా. సో ఒక 2-3 డేస్కి ఒకసారి అన్నా ఇక్కడికి వస్తూ ఉంటా. సో అందువల్లనే ఇక్కడికి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు. రైడ్కి వెళ్దాం, వ్లాగ్ ఇద్దాం అన్న ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ రావట్లేదు. కానీ గాయస్ ఫైనల్లీ చూసుకుంటే మనకు గోప్రో వ్యూ వచ్చేసింది. కానీ దీనికోసం చాలా అంటే చాలా డేస్ నుంచి వెయిట్ చేసిన. అసలు గోప్రో వ్యూ ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఎప్పుడు బ్లాగ్ తీసాం అని చెప్పేసి. సో ఫైనల్లీ 3 months తర్వాత అయితే మనకు కుదిరింది. సో వీడియో ఎలా వస్తుందని ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. సో దీనిలో కరెక్ట్గానే వస్తున్నాయా లేదంటే గోప్రో వ్యూ అంటే గోప్రో అనుకొని సో అక్కడ గోప్రో నుండి షూట్ చేసుకుందామా అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో ఎలా ఉందని, అలాగే వాయిస్ క్వాలిటీ. గైస్ ఫైనల్లీ మాదాపూర్ వచ్చేసినాం. బట్ నేను రాగానే సర్ప్రైజ్లీ మనకు జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. సో జాతర అంటే ఏదో అనుకోకండి, సో మనకు ట్రాఫిక్. సో ఈ జాతర మనకు డైలీ ఉండేదే, మీ అందరికీ తెలుసు కదా. సో నా కోసం సర్ప్రైజ్ గా వెయిట్ చేస్తున్నట్టుంది. రాగానే అక్కడ ముందు సిగ్నల్ లేదు, అది ఎక్కడెక్కడో ఉంది. బట్ నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ నుండి ట్రాఫిక్ ఉంది. సో ఇది చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎన్ని రోజులు చాలా మిస్ అయిపోయినాయి ట్రాఫిక్ ని. బట్ ఫైనల్లీ మళ్ళీ ట్రాఫిక్ లో జర్నీ చేస్తున్నా. సో గాయస్ ఇప్పుడైతే దుర్గం చెరువు దగ్గర నుండి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ మెయిన్ రోడ్ పై నుంచి వెళ్దాం అనుకున్నాం, బట్ ట్రాఫిక్ చాలా ఎక్కువ వల్ల సో ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. మన దుర్గం చెరువు ఫ్లైఓవర్ గాయస్. సో ఇదంతా కొంచెం చీకటి ఉన్నది కాబట్టి మీకు సరిగా అనిపించకపోవచ్చు. మూడో పోయిన ప్రతిసారి ఇక్కడికి వచ్చేవాడిని, వచ్చి కొద్దిసేపు అలా తిరిగేసి టీ తాగి మళ్ళీ అలా సెట్టింగ్ చేసేటోని ఏదో ఒక ప్లేస్లో. నైట్ ఒక 1 hour or 2 hours అట్లా కూర్చొని బయట మళ్ళీ వెళ్ళిపోయేటాను. అంటే కొంచెం మైండ్ అంతా రిలాక్స్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ రిటర్న్ హాస్టల్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయేటోని. సో ఇదేంటో గైస్ కామెంట్ చేసి చెప్పండి మీరు. సో ఒక్కసారి అయితే మనం రైనో దగ్గరికి వెళ్దాం. సో మనం హైటెక్ సిటీ వచ్చినామంటే ఖచ్చితంగా ఒక్కసారి రైనో దగ్గరికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే సూపర్ బైక్స్ కనిపిస్తాయి కాబట్టి. చాలా మంది అనుకుంటారు కావచ్చు వీడు అక్కడికి వెళ్ళి ఒక కాఫీ తాగాడు, టీ తాగాడు కానీ వెళ్ళేసి వస్తారని. బట్ వస్తుంది, ఆ టైం కూడా వస్తుంది ఫ్యూచర్లో. మనం కూడా ఒక మంచి సూపర్ బైక్ ఉన్న తర్వాత వెళ్దాం. మనం కూడా వెళ్ళేసి వీకెండ్ రైడ్స్ చేసుకుంటూ కాఫీ ఆర్ టీ తాగేసి వద్దాం. సో దానికి మ్యాక్స్ కొంచెం టైం పడుతుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. సుక్కుస దగ్గరకు వచ్చేసినాం కానీ బట్ ఇక్కడ ఒక్క సూపర్ బైక్ అయితే లేదు. కానీ 3 months తర్వాత ఈ వైపు మళ్ళీ అనిపిస్తుంది. సో
ఇక్కడ ఒక టీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోదాం. సో గాయస్, సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. సో ఫైనల్గా ఒక లొకేషన్ అయితే మనం చూడాల్సింది ఉంది. సో కేబుల్ బ్రిడ్జ్, ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం. సో మనం కాదు కానీ మన ఫ్రెండ్ అయితే ఫొటోస్ దిగుతాడంట. సో అక్కడికి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అలా తీసుకొని సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. సో ఇంతసేపు అయితే మనం ఉప్పుసా నిలప దగ్గర అయితే కొంచెం టైం స్పెండ్ చేసినాం. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 9:30 అవడానికి వచ్చేసింది. సో అందుకనే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ సండే మనకు వ్లాగ్ వస్తా అనుకుంటాం మళ్ళీ మనది. ఈ వ్లాగ్ అయితే రేపు మార్నింగ్ లోపు అప్లోడ్ అయిపోతుంది. సో రేపు మార్నింగ్ అంటే ఈవినింగ్ 6 అనుకోండి. అప్లోడ్ అంటే మార్నింగ్ చేసేస్తా, బట్ టైమింగ్ మనది ఈవినింగ్ 6 o'clock. సో గుర్తుపెట్టుకోండి, మన వీడియోస్ ఎప్పుడైనా సరే ఈవినింగ్ 6 o'clock అయితే ఖచ్చితంగా వస్తాయి. సో అంటే టైమర్ అయితే సెట్ చేసి పెట్టేస్తా డైరెక్ట్. సో అయితే ఒక టైంలోనే కాకుండా ప్రతిసారి ఒక్కొక్క టైంలో అప్లోడ్ చేయడం వల్ల వీడియోస్ అయితే రీచ్ అయితే రావట్లేదు. సో అందుకనే నేనైతే ఒక టైం అయితే ఫిక్స్ చేసి పెట్టేసుకున్నా. సో ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఈవినింగ్ 6 o'clockకే మన వీడియోస్ అయితే వస్తాయి. సో ఎవరైనా మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తే మాత్రం సో ఎప్పుడైనా సరే 6 o'clock దాకా అయితే వెయిట్ చేయండి. సో మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన వీడియోస్ గురించి. సో ఇప్పుడైతే మన ఫ్రెండ్ ఫొటోస్ దిగుతాడంట. సో కొన్ని ఫొటోస్ దిగేసి సో మళ్ళీ కంటిన్యూ రైడ్. సో ఫైనల్లీ ఫోటో షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి 3 months గైస్, 3 months నుండి వీడియోస్ అయితే ఏం చేయలేదు. సో మధ్యలో అయితే ఒక వీడియో అయితే చేసిన, అది కూడా నార్మల్ గానే వ్యూస్ వచ్చాయి, మరి ఎంతగా అయితే ఏం రాలేదు. సో అంటే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే డైలీ వీడియోలు తీస్తూ ఉంటే వ్యూస్ వస్తాయి, కానీ ఇలా కొద్ది రోజులు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే అది మళ్ళీ కొంచెం ఫామ్లోకి రావడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఈ వీడియోకు నాకు తెలిసి 30 views కన్నా ఎక్కువ రావని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మేబీ వస్తే మాత్రం సో బెస్ట్ అని అయితే చెప్తాను నేను. సో హైటెక్ సిటీకి ఇప్పుడు మళ్ళీ బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చేసింది గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తామో ఎప్పుడు వస్తామో తెలియదు. సో మనం మళ్ళీ వీడియో షూట్ చేసుకోవాలి, కాకపోతే మధ్యలో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. సో మళ్ళీ అటువైపే వీడియో షూట్ చేస్తామో తెలియదు, మళ్ళీ హైటెక్ సిటీ వస్తామో తెలియదు. బట్ వీకెండ్స్లో అయితే వచ్చే అవకాశం 95% ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకు సూపర్ బైక్స్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా హైటెక్ సిటీ రావాల్సింది. విద్యానగర్ ఏరియాలో అయితే ఎక్కువ అయితే కనిపించవు. సో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక బైక్ అలా కనిపించి మళ్ళీ మాయమైపోతుంది. అంటే ఎండాకాలంలో వర్షం లాగా ఎప్పుడో ఒకసారి వచ్చి అలా వెళ్ళిపోతుంది. అంటే హైటెక్ సిటీ వస్తే మాత్రం ఎండాకాలంలో ఎండల్లాగా, వర్షాకాలంలో వానల్లాగా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. సో హైటెక్ సిటీ వస్తే మాత్రం కర్మ ఉండదు, బైక్స్ కానీ సూపర్ కార్స్ కానీ. సో టెన్షన్ లేకుండా చూసుకోవచ్చు. సో
మనం కూడా ఫ్యూచర్లో ఒక సూపర్ బైక్ ఖచ్చితంగా ఉంటాం గైస్. కొన్నప్పుడు దానిపైన వ్లాగ్ తీస్తాం, రైడ్స్కి వెళ్తాం. సో జస్ట్ వెయిట్ చేయండి మీరు కొన్ని రోజులు, అంటే మేబీ కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు అనుకోండి. మరీ లాంగ్ టర్మ్ ఏం పట్టదు. సో షార్ట్ టర్మ్లోనే తీసుకున్నాం, కాకపోతే కొన్ని ఇయర్స్ పడుతుంది.